We have decided to build the fourth city that is called Future City in Hyderabad. The future city of Hyderabad will compete with New York, London, Tokyo, Seoul, and Dubai. We want to build the greatest city in India. It will be only services sector. It will aim for total carbon zero. We are replacing all our 3,200 RTC buses with EV vehicles in Hyderabad. Hyderabad is making itself ready for a climate crisis. We want to become totally flood free. India's first city with a climate change strategy. ఒక ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్ నిర్మాణం జరిగితేనే ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఫ్యూచర్ సిటీ ప్రత్యేకత ఏంటంటే ఇది ప్లాన్ ప్రకారం తయారయ్యే నగరం. వివిధ జోన్లుగా విభజించి ఏ ప్రాంతంలో ఏ ఉండాలి, ఎక్కడ ఏ ఇండస్ట్రీలుండాలి, ఎక్కడ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్లు ఉండాలనేవి ప్రణాళిక ప్రకారం రూపొందుతాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెట్రో రైలు మార్గాన్ని సైతం భారత్ ఫ్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్ఖాన్ పేట్ వరకు సుమారు 39.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసింది. మల్టీ మోడల్ కనెక్టివిటీ, బస్సు, మెట్రో రైలు సౌకర్యాలు సమకూర్చేలా ప్రణాళిక రచించింది ప్రభుత్వం. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులో అన్ని వనరులు, సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేస్తోంది ఔటర్ రింగ్ రైలు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. తెలంగాణ రాష్ట్రంలో 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ ప్రాజెక్టును చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. 392 కిలోమీటర్ల పొడవుండే ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర RRR రానుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండేలా ఈ అలైన్మెంట్ ను ఎంపిక చేశారు. RRR కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 చోట్ల మాత్రం 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైలు వంతెనలు రానున్నాయి. కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్ లో నిర్మిస్తారు. ఈ రోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు, 57 మండలాల్లోని 56 గ్రామాలతో FCDAగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలన్నదే నా ఆలోచన. నాకు వేరే ఏం కోరికలు లేవు. కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళలే, ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు, వాళ్ళు ఏం తీసుకోవాలి, అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లలే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా.
రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, dedicated greenfield national highway, dedicated railway corridor to port, Bandar port or any other port. ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా నేను నచ్చినోళ్లకు నేను నచ్చనోళ్ళకు కూడా ఇది ఎవరు చేసిండ్రా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండని. ఈరోజు కులి కుతుబ్ షాహీ మనకు నచ్చొచ్చు నచ్చకపోదు. నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయం.